పార్వతీదేవి ఒకరోజు గృహంలో ఒక్కతిగా ఉంటూ తాను స్నానం చేస్తుండగా తనకు ఎవరూ అడ్డుకు లేదని భావించింది. తన స్నానం సమయంలో తనను ఎవ్వరూ అడ్డుకోకుండా ఉండాలని మట్టితో తన కుమారుడిని సృష్టించింది. ఆ మట్టి బొమ్మకు ప్రాణం పోసి నువ్వు నా కొడుకు, నన్ను రక్షించాలని చెప్పి తాను బయటకు వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆదేశించింది. ఇంతలో శివుడు అక్కడకు చేరుకొని లోపలికి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ బాలుడు శివుడిని ఆపుతూ లోపలికి వెళ్ళడం వీలు కాదని చెప్పాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి తల తెగగొట్టాడు. ఇది చూసి పార్వతీదేవి తీవ్ర విచారానికి గురైంది. తన కుమారుడిని తిరిగి జీవితం ఇచ్చి తాను న్యాయం చేయాలని శివుడిని వేడుకుంది. శివుడు తన తప్పును అర్థం చేసుకొని తన అనుచరులను గజముఖం కోసం పంపాడు. వారు ఒక పెద్ద ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను గణపతి శరీరానికి పెట్టి అతనికి ప్రాణం పోశాడు. ఆ సమయంలో దేవతలు గణపతిని ఆశీర్వదిస్తూ నువ్వు ప్రజలందరికీ విజయం కలిగించు, విఘ్నాలను తొలగించు అని ఆశీర్వదించారు. అప్పటి నుండి గణపతిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తున్నారు. వినాయక చవితి రోజు భక్తులు గణపతిని ఆరాధించి తమ జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించుకోవాలని ప్రార్థిస్తారు. వినాయక చవితి మనకు కుటుంబ ప్రేమ, ధైర్యం మరియు విఘ్నాలను అధిగమించే ధార్మికతను నేర్పిస్తుంది.